హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్గేదాస్ సివిల్ ఫీల్డ్. ఇక్కడ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనము లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ట్యాంక్కి సంబంధించి పీసీసీకి సంబంధించి మనం మాట్లాడుకున్నాం కదా, దానికి కంటిన్యూషన్ ఫ్రెండ్స్. అంతా కూడా మనకు లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు వచ్చే వీడియో వచ్చేసి మనది రాఫ్ట్కి సంబంధించిన స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్, ఇంకా అలాగే రాఫ్ట్ కాంక్రీట్ గురించి కూడా మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. అలాగే మనము టాపిక్లోకి వెళ్ళడానికి ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, టాపిక్లోకి వెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, మనము రాఫ్ట్కి సంబంధించిన స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ ఫ్యాబ్రికేషన్ కూడా జరుగుతుంది. మనము లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం కదా స్టీల్ గురించి. ఒక్కసారి బ్రీఫ్గా మీకు డీటెయిల్స్ ఇస్తాను, చెక్ చేయండి. మనకి బాటమ్ రాఫ్ట్ మెయిన్ స్టీల్ వచ్చేసి 12 mm డై ఉంది ఫ్రెండ్స్, 240 సెంటర్ టు సెంటర్ మెయిన్ స్టీల్. అలాగే మనకి మెయిన్ స్టీల్కి మధ్యలో మనకి షార్ట్ లెంత్ స్టీల్ కూడా వచ్చింది కదా, అది వచ్చేసి మనకి 12 mm డయ 120 సెంటర్ టు సెంటర్ వచ్చింది ఫ్రెండ్స్. అంటే ఒక లాంగ్ స్టీలు అలాగే ఒక షార్ట్ స్టీల్ వస్తుంది అనమాట. ఓన్లీ సపోర్ట్స్ దగ్గర మాత్రమే 1 మీటర్ లెంత్తో వచ్చాయి. 12 mm డయ ఉంది, అంటే 2 షార్ట్ స్టీల్స్కి మధ్యలో 240 mm సెంటర్ టు సెంటర్ ఉంది. అలాగే 1 లాంగ్ స్టీల్కి 1 షార్ట్ స్టీల్కి మధ్యలో 120 mm డయ 120 స్పేసింగ్ ఉంది. ఓకేనా. మనకి రాఫ్ట్లో వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి 10 mm డయా ఉంది, 150 mm సెంటర్ టు సెంటర్ స్పేసింగ్. ఓకే, రాఫ్ట్ థిక్నెస్ వచ్చేసి మనము లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం కదా, 200 mm థిక్నెస్ ఉంది. అలాగే దీంట్లో 2 మ్యాట్స్ ఉన్నాయి అనమాట, ఫస్ట్ మ్యాట్, సెకండ్ మ్యాట్. ఇది బాటమ్ మ్యాట్ మనం చూస్తున్నాము. టాప్ మ్యాట్లో వచ్చేసి సేమ్ 12 mm డయా ఉంది, కంటిన్యూషను 120 mm సెంటర్ టు సెంటర్ స్పేసింగ్స్తోని. అలాగే డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి 10 mm డయా డిస్ట్రిబ్యూషన్ ఉంది, 150 mm సెంటర్ టు సెంటర్ స్పేసింగ్స్తోని. ఇక్కడ చూస్తున్నాం కదా మనము సైడ్ వాల్ స్టీల్ కూడా చూస్తున్నాం కదా, అది 16 mm డయా ఉంది ఫ్రెండ్స్. అది లాంగ్ వాల్లో కూడా మనకి లాంగ్ స్టీల్ ఉంది, షార్ట్ స్టీల్ ఉంది. లాంగ్ స్టీల్ వచ్చేసి 3.5 మీటర్స్ లెంత్ ఉంది. షార్ట్ స్టీల్ వచ్చేసి ఫ్రమ్ పీసీసీ నుంచి 1 మీటర్ హైట్లో మాత్రమే ఉంది. అంటే షార్ట్ స్టీల్కి లాంగ్ స్టీల్కి మధ్యలో కూడా 150 mm సెంటర్ టు సెంటర్ స్పేసింగ్ వచ్చింది. లాంగ్ స్టీల్కి ప్లస్ లాంగ్ స్టీల్కి మధ్యలో స్పేసింగ్ వచ్చేసి 300 mm స్పేసింగ్ ఉంది. ఓకే, ఇందులో మనకు డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి 8 mm డయా డిస్ట్రిబ్యూషన్ బార్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. ఓకే, ఈ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 54 KL కెపాసిటీ, 6 మీటర్స్ బై 3 మీటర్స్ బై 3 మీటర్స్. ఓకేనా. ఇదంతా కూడా మనం సైడ్ వాల్కి సంబంధించిన స్టీల్ చూస్తున్నాం ఫ్రెండ్స్. బాటమ్ మ్యాట్లో కూడా చూస్తున్నాం కదా, మనం కార్నర్స్లో మాత్రమే ఎక్స్ట్రా స్టీల్ ఉన్నట్టుంది. ఇంకా అలాగే మనకు సైడ్ వాల్లో కూడా చూస్తున్నారు కదా, 1 మీటర్ హైట్ వరకు షార్ట్ స్టీల్ వచ్చింది. లాంగ్ స్టీల్కి మధ్యలో కూడా 300 mm స్పేసింగ్ ఉంది. ఇదంతా కూడా ఫస్ట్ లేయర్ ఫ్రెండ్స్. ఇది అంటే మనకి వాల్ థిక్నెస్ వచ్చేసి 250 mm ఉంది వాల్ థిక్నెస్. స్టీల్ కూడా మనకు 2 లేయర్స్లో వస్తుంది అనమాట. ఇదంతా కూడా డిస్ట్రిబ్యూషన్ స్టీల్ కొరకు తీసుకుంటున్నారు, వాల్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ స్టీల్ కొరకును. ప్లస్ అలాగే మ్యాట్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ స్టీల్ కొరకు డబుల్ మ్యాట్ ఉంది కదా, డబుల్ మ్యాట్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ స్టీల్ అయిపోయింది. ఇప్పుడు సైడ్ వాల్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ స్టీల్ కూడా ఫ్యాబ్రికేట్ చేస్తున్నామంట, ట్రై చేస్తున్నారు. వాల్ ఉంది కదా మనకు, ఇన్నర్ ఫేస్ అవుటర్ ఫేస్ వాల్ ఉంది, దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ బార్స్ ప్లస్ ఇంకా యూ షేప్ బార్స్ కూడా అనమాట. వాల్ థిక్నెస్ మెయింటైన్ చేయడానికి అన్నట్టు యూ షేప్ బార్స్ కూడా ఇస్తున్నారు. ఫస్ట్ లేయర్ స్టీల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ వాల్కి సంబంధించిన స్టీల్ ఫ్యాబ్రికేషన్ చేస్తున్నారు కదా. ట్యాంక్ హైట్ కూడా వచ్చేసి మనకి 3.5 మీటర్స్ వస్తుంది ఫ్రెండ్స్, ఇంక్లూడింగ్ స్లాబ్. రాఫ్ట్ థిక్నెస్ కూడా 200 mm ఉంది. డబుల్ మ్యాట్ వచ్చింది ఫ్రెండ్స్ రాఫ్ట్లో కూడా. ట్యాంక్లో కొంచెం సైడ్ వాల్ స్టీల్ కొంచెం హెవీగానే అనిపించింది.
కాకపోతే వాటర్ కూడా ఎక్కువ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి మేబీ దానివల్ల కానీ అట్లా ఇచ్చి ఉండొచ్చు అనుకుంటున్నాను. ట్యాంక్ కెపాసిటీ కూడా హెవీగానే ఉంది, 54 KL. ఇదంతా కూడా మనకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, అక్కడ రెయిన్ వల్ల వచ్చిన వాటర్ అంతా కూడా కలెక్ట్ అయ్యి మనకి ఇక్కడ ఫిల్టర్ బెడ్లోకి వచ్చిన తర్వాత, ఫిల్టర్ బెడ్లో ప్రాసెసింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ వాటర్ వచ్చి ఇందులో కలెక్ట్ అవుతాయి అనమాట మనకి. దీనికి సంబంధించిన కంటిన్యూషన్ కూడా మీకు, ఫిల్టర్ బెడ్స్ కంటిన్యూషన్ కూడా మీకు వీడియోలో పెడతాను, పార్ట్ వైజ్ పెడతాను, చూడండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడివరకు చూస్తున్నారంటే మన వీడియోస్ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కూడా మనకు తెలియచేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, స్టీల్కి సంబంధించిన కంప్లీట్ వర్క్ అయిపోయింది. ఇప్పుడు మనము ర్యాప్కి సంబంధించిన షట్టరింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. షట్టరింగ్ చేసేసి మనము కాంక్రీట్ వర్క్స్ కూడా స్టార్ట్ చేసుకుందాం. వేస్ట్ అంతా కూడా క్లీన్ చేస్తున్నారు కదా, చూసాం కదా. ఇప్పుడు మనకి షట్టరింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. మొత్తము కాంక్రీట్ కొరకు మొత్తం ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. ట్యాంక్ డెప్త్ మనకు గ్రౌండ్ లెవెల్ నుంచి కొంచెం హెవీగానే ఉంది ఫ్రెండ్స్. 3.5 మీటర్స్ అనేసరికి మనకు కాంక్రీట్ కొరకు కొంచెం ప్రాబ్లం అయ్యింది. కాబట్టి మనకు దాని కొరకు అన్నట్టు స్టేజింగ్ ప్రొవైడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ చూస్తున్నాం కదా, మనము కాంక్రీట్ వేయడానికి అన్నట్టు స్టేజింగ్ ప్రొవైడ్ చేసాము. మనకి కాంక్రీట్ వెహికల్ కూడా అక్కడ వరకు వెళ్ళడానికి అన్నట్టు ఈజీగా క్యారీ చేయొచ్చు అన్నట్టు స్టేజింగ్ వేస్తున్నాం అనమాట. స్టేజింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనకు కాంక్రీట్ వెహికల్ కూడా అలా వచ్చి పై నుంచి డంప్ చేస్తున్నారు అనమాట. ఒక 50% కాంక్రీట్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. కాంక్రీట్ అంతా కూడా లెవెల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మనకు స్టేజింగ్ కూడా 2 పార్ట్స్ లాగా వేసాము. ఒకదాని తర్వాత ఒకటి తీసేసుకుంటూ మొత్తం కాంక్రీట్ అంతా కూడా ఫినిష్ చేసుకున్నాం అనమాట. మోర్ దెన్ 50% కాంక్రీట్ అయిపోయింది. చూస్తున్నా కదా, కాంక్రీట్ది వైబ్రేట్ చేసుకుంటూ అలాగే ఫినిషింగ్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. ఒక సైడ్ నుంచి ఫస్ట్ స్టేజింగ్ తీసేస్తున్నారు, సెకండ్ స్టేజింగ్ పై నుంచి కాంక్రీట్ వేస్తున్నారు అనమాట. ఇక్కడ ఇదంతా కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ట్యాంక్కి సంబంధించిన ర్యాప్డ్ కాంక్రీట్ ఫ్రెండ్స్. ఇదంతా కూడా సైడ్ వాల్కి సంబంధించిన కాంక్రీట్ డీటెయిల్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ సపోర్ట్ కూడా మనకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.